అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు గన్నవరం చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన నేరుగా అమరావతికి వెళ్లబోతున్నారు. ఇప్పుడు అక్కడ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకబోతున్నారు డీసీఎం పవన్ కళ్యాణ్. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే డీసీఎం అక్కడికి స్టార్ట్ అయి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఇప్పటికే రీచ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక అమరావతికి వెళ్లి సీఎం ని కలిసి ఆ తర్వాత ప్రధానిని స్వాగతం పలికేందుకు కూడా పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ గన్నవరం విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయన రోడ్డు మార్గం ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి సచివాలయానికి చేరుకున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. సచివాలయం వద్ద ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి అక్కడ స్వాగతం పలుకుతారనేది మనకు అందుతున్న సమాచారం. సో పవన్ కళ్యాణ్ ఇప్పటికే రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు, జన సైనికులు పెద్ద ఎత్తున ఇటు గన్నవరం నుండి విజయవాడ వరకు కూడా ఆయన చూడడానికి అక్కడ బారులు తీరని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ కి వివిఐపీల తాకిడి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సీఎం రమేష్ అట్లాగే మిగిలిన వివిఐపీలందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రులతో పాటుగా ఎంపీలు మొత్తం అందరూ కూడా సచివాలయం వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు మరి కాసేపట్లోనే మంత్రుల కమిటీ కూడా మంత్రులు ఇక్కడికి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. మరి ఇప్పటికే ఎక్కడి నుండి అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి సచివాలయం వద్దకు హెలికాప్టర్ లో ప్రధాని మోడీ బయలుదేరతారో దానికి సంబంధించిన హెలికాప్టర్ క్రూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పటిష్టమైన భద్రత మధ్య గన్నవరం ఎయిర్పోర్ట్ అంతా ఉందని చెప్పుకోవచ్చు. గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా నిల్చుని పెట్టే పరిస్థితి లేదు. 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా నిఘా నీడలో గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాజీ ఎన్నికల కమిషన్ సిఇఓ నిమ్మగడ్డ రమేష్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. 3 రాజధానుల మీద ఆయన కామెంట్ చేయడం కూడా జరిగింది. బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. 3 రాజధానులు అనేది కొంత ఆలోచన సరైనది కాదు. రూల్ ఆఫ్ లా ప్రకారం ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెళ్తుంది. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటూ కూడా నిమ్మగడ్డ రమేష్ చెప్పడం జరిగింది. మరోపక్క సీఎం రమేష్ సైతం జగన్ మీద కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో కనీసం అమరావతి నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో గాలి కొదిలేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం తర్వాత అమరావతి పునర్నిర్మాణానికి అటు కేంద్ర సహాయంతో పూర్తి స్థాయిలో 3 సంవత్సరాల లోపే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా కూడా సీఎం రమేష్ చెప్పడం జరిగింది. బిట్స్ పిలాని సిఎఫ్ఓ కూడా ప్రత్యేక అతిథికి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. సుమారుగా 70 ఎకరాల్లో బిట్స్ పిలాని క్యాంపస్ ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క గతంలో రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది. గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసిందంటూ కూడా ఇప్పుడు ప్రస్తుత కూటమికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ రాకతో కొంత సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కూడా అటు సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్దకు వెళ్తారు, లేకపోతే అక్కడ సచివాలయం వద్ద కానీ ఇద్దరు అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రధాని మోడీకి స్వాగతం పలికి మరలా అక్కడ నుండి పునర్నిర్మాణ సభ ప్రాంగణానికి చేరుకుంటారు అన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది సర్తాజు. మరోపక్క ఇక్కడ సంబంధించి అంటే ఈ సుజనా చౌదరి కూడా జగన్ రాకపోవడం మీద అంటే ప్రత్యేకంగా ఆహ్వానం పంపించినా కూడా మాజీ సీఎం జగన్ ఇక్కడ ఆ సభకు హాజరు కాకపోవడం మీద కూడా ఆయన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. జగన్ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు,
రాష్ట్ర భవిష్యత్తును ఆయన అసలు ఈ గత 5 ఏళ్లలో పట్టించుకోలేదు అంటూ కూడా ఆ, సుజనా చౌదరి కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క ఆ, ఈ మొత్తం వివిఐపీలు ఇటు విఐపీలు కూడా తాకిడితో ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే సందడిగా ఉంది. పూర్తిగా బయట వారిని ఎవరిని కూడా అంటే అనుమానితులు కానీ లేకపోతే ఎవరైనా ఐడెంటిటీ కార్డు లేకుండా వస్తే పోలీసులు వెంటనే వారిని ప్రశ్నిస్తున్నారనే చెప్పుకోవచ్చు. కేవలం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎవరైతే ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఉంటారో టికెట్ ఉన్న వారిని మాత్రమే ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతిస్తున్నారు. అది కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతే. ప్రస్తుతం నా అనుకో ఈ ద్వారం గుండానే ఏదైతే విఐపి గేట్ ఉందో ఈ ద్వారం గుండానే మొత్తం విఐపీలందరూ కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసినట్లయితే గనక ఇక్కడ పోలీసు సిబ్బందిని కూడా మీరు చూడొచ్చు. ప్రోటోకాల్ రాష్ట్ర ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క గెస్ట్ ని రిసీవ్ చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు. ప్రోటోకాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఇతర ప్రాంతాల నుండి రాష్ట్రంలో నుండి మిగిలిన ప్రాంతాల నుండి గెస్టులు వస్తున్నారు కాబట్టి వివిఐపీలు వస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఫ్లైట్ దిగిన వెంటనే వారిని రిసీవ్ చేసుకోవడం, మరలా వారికి ఇక్కడ కేటాయించినటువంటి వెహికల్లో వారు ఎక్కించిన తర్వాత మరలా వారు విడిదికి వెళ్తారు. అక్కడ నుండి రెడీ అయ్యి మరలా రిఫ్రెష్ అయిన తర్వాత అక్కడ అమరావతి పునర్నిర్మాణ సభకు సంబంధించి వారి ఏర్పాట్లు అక్కడికి హాజరవుతారు. సో మొత్తం అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. కేవలం ఐఏఎస్ ఐపీఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు స్పెషల్ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అనుమతులు ఉన్న వారిని మాత్రమే మెయిన్ రోడ్ లో యాక్సెస్ చేస్తున్నారు, వారిని మాత్రం పంపిస్తున్నారు. మిగిలిన వారందరినీ కూడా ట్రాఫిక్ పూర్తి స్థాయిలో రద్దీని నిలిపివేసిన పరిస్థితి ఉంది. హెవీ వెహికల్స్ ని ఇప్పటికే డైవర్ట్ చేసేశారు. ఇక్కడికి వచ్చేటువంటి విఐపీలకి సంబంధించి వచ్చేవారిని మాత్రమే అమరావతి పునర్నిర్మాణ సభకి వెళ్లే వారిని మాత్రమే ఇక్కడ రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ లో చిక్కుకోకుండా వారిని మరలా అమరావతి పునర్నిర్మాణ సభకి తీసుకెళ్లే ప్రయత్నాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేసిందని చెప్పుకోవచ్చు. వివిధ కంపెనీల ప్రతినిధులు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేవారే కానీ మరోపక్క ఎల్లా సుచిత్ర అడ్వైజరీ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ ఎల్లా సుచిత్ర కూడా కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. మరోపక్క అకితో తకాషి అట్లాగే వైకే శైలేష్ తంగల్ అడిషనల్ సెక్రటరీ గ్లోబల్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్ వీరంతా కూడా పెట్టుబడులు పెట్టేవారిని కూడా సీఎం చంద్రబాబు నాయుడు వారిని కూడా ఆహ్వానించారు. అమరావతిలో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి కానీ అక్కడ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమరావతి మీద ప్రేమ ఉన్నవారు కానీ అమరావతి రైతులు కానీ ఇప్పటికే సభ వద్దకు చేరుకుంటున్నారు. మెయిన్ యాక్సెస్ ఏదైతే ఎయిర్పోర్ట్ నుండి ఆ సభకు వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్ క్లియరెన్స్ కూడా పోలీసులు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారనే చెప్పుకోవచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. Ayo, saya nak.